గ్రామ పంచాయతీ ప్రజలకు నా నమస్కారం. గత 30 సంవత్సరాలుగా నేను మీకు షేర్ చేస్తున్న విషయం కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మొత్తం ఇది 30 ఏళ్ళుగా ఇదంతా ఈ పంచాయతీ అంతా ఒక కుటుంబంగా నడుచుకుంటూ వచ్చింది. ఆ కుటుంబానికి పెద్దగా నన్ను గౌరవిస్తూ వచ్చినట్టు అందుకు నేను ఎంతో కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఇందుకు సర్పంచ్గా నా కోడలు ఉమా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా సర్పంచ్కి పోటీ చేస్తామని మీ ఆదరాభిమానాలు ఆమెకు ఓటు వేయడంలో చూపించి నన్ను కృతజ్ఞత చేయవలసిందిగా కోరుతున్నాను. నా ఆరోగ్య పరిస్థితి ఈ విధంగా ఉన్నందువల్ల నేను ప్రత్యక్షంగా మీ ముందుకు రాలేకపోతున్నాను. నేను వచ్చినట్టే భావించి మీ సహాయం ఆమెకు అందించవలసిందిగా మరీ ప్రార్థిస్తున్నాను. కొత్తపల్లి గ్రామ పంచాయతీ ఓటర్లకు అందరికీ నా నమస్కారము. నేను ప్రచారం మొదలు పెట్టే ముందర మీకు కొన్ని విషయాలన్నీ అర్థమయ్యేటట్లు చేయాలని నేను మీ ముందరికి రావడం జరిగింది. నేను వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ అభ్యర్థిగానే సర్పంచ్గా ఇప్పుడు పోటీ చేస్తున్నాను. నేనేదో హైదరాబాద్లో ఉంటున్నాను, మా కుటుంబము ఇక్కడ లేకుండా ప్రజల సమస్యలు పట్టించుకోవటం లేదని చాలామంది వాటిని భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు. కానీ వ్యాపార రీత్యా పిల్లల చదువుల రీత్యా మేము హైదరాబాద్లో ఉండాల్సి వచ్చింది. ఎంతమంది నాయకులు వాళ్ళ స్వస్థలంలో లేకుండానే ప్రజల కోసం ఎన్ని చేస్తున్నారు? అంత మాత్రాన అభివృద్ధి పనులు జరగడం లేదని కాదు కదా. ఎంబీఆర్ కుటుంబము ఎప్పుడూ ప్రజలకు అందుబాటులోనే ఉంటుంది. వాళ్ళ సమస్యల గురించి ఏదో ఒక పరిష్కారం చూపడం అయితే ఇప్పటి వరకు జరిగింది. ఎంబీఆర్ ఫ్యామిలీ అంటేనే అభివృద్ధి. మేము కొత్తపల్లి పంచాయతీ ఇంతవరకు డెవలప్మెంట్ లేకొచ్చింది అంటే అది కేవలం ఎంబీఆర్ ఫ్యామిలీ వల్లనే సాధ్యమైంది. మేము ఎప్పుడూ కానీ రూలింగ్ పార్టీలో లేకుండానే మేము ఎన్నో నిధులు సేకరించి నిధులు గవర్నమెంట్ త్రూ శాంక్షన్ చేయించుకొని కొత్తపల్లి గ్రామ పంచాయతీని ఎంతో అభివృద్ధి చేశాము. ప్రస్తుతం నేను కొత్తపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా జగనన్న ఆశీస్సులతోనే నేను సర్పంచ్ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తున్నాను. ప్రస్తుతం జగనన్న ఆశీస్సులతో మన గవర్నమెంట్ రూలింగ్లో ఉంది కాబట్టి ఎన్నో నిధులు శాంక్షన్ చేయించుకొని కొత్తపల్లి గ్రామ పంచాయతీని ప్రగతి పథంలో నడిపిస్తామని మీకు తెలియజేసుకుంటున్నాను.